శ్రీమన్నారాయణీయం 4వ దశకం. ఈ దశకంలో అష్టాంగ యోగ వర్ణన చెప్తూ ఉన్నారనమాట. అంటే భగవంతుణ్ణి పొందడం కోసం, ఆ సిద్ధి పొందడం కోసము మనం ఏ విధములైనటువంటి చర్యలని పాటించాలి అనేది చెప్తున్నారనమాట. అష్టాంగ యోగములు అనంటే యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ఆసన ధ్యానధారణ సమాధి అని మనకి 8 విధాలుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో యమము అంటే బ్రహ్మచర్యము, అస్తేయము, అహింస ఇత్యాదులని మనము యమము అంటారు. అట్లాగే నియమము అంటే శౌచము, మనం చేసేటటువంటి స్నానము, పూజ, పునస్కారాలు ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి కదండి, వీటిని నియమం కింద చెప్తూ ఉంటారు. ఈ యమము నియమము ద్వారా ఏమవుతుందంటే, యమము ద్వారా మానసిక శుద్ధి ఏర్పడుతుంది, అలాగే నియమాల ద్వారా శారీరక శుద్ధి ఏర్పడుతుంది. ఇటు మానసిక శుద్ధి, శారీరక శుద్ధి ఏర్పడిన తర్వాత అప్పుడు చక్కగా ఒక ఆసనంలో కూర్చొని ప్రాణాయామాన్ని చేస్తూ భగవంతుణ్ణి ధ్యానధారణ సమాధుల ద్వారా మనము పొందవచ్చు. ఇక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రత్యాహారము అంటే ప్రతి ఆహారము అనమాట. అంటే ఇంద్రియాలకి ఏవైతే ఆహారంగా ఉంటాయో వాటిని స్వీకరించకుండా ఉండడం ఇత్యాది విషయాల్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన మనస్సు ఒక నిలకడగా ఒక చోట కుదురుగా కూర్చోగలుగుతుంది. అప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ ధ్యానంలో భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అమృతమయమైనటువంటి ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ ధారణ చేస్తూ ఉంటే, ధారణ అంటే పదే స్మరిస్తూ ఉంటాం. భగవత్ స్వరూపాన్ని మనం కంటితో చూస్తూ ఉంటాం కదా, ఆ చూసినటువంటి స్వరూపాన్ని పదే ధ్యానిస్తూ ఉండటం వల్ల అతీతమైనటువంటి అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అదే చివరికి మనకి లభించేటటువంటి సిద్ధిగా చెప్తారనమాట. ఆ వర్ణనంతా కూడా ఈ దశకంలో చెప్తూ ఉన్నారు. కల్యతాం మమ కురుష్వ తావతిం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధ యోగచర్యయా పుష్టియాసు తవ తుష్టిమాప్నుయాం. హే భగవన్, నిన్ను నేను ఉపాసించాలి అనంటే నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి కదయ్యా. ఆ ఆరోగ్యం సరిచేసుకుని చక్కగా అష్టవిధములైనటువంటి యోగాభ్యాసాలని అనుసరించి నిన్ను నేను ఉపాసించగలను. ఆ నమ్మకము, విశ్వాసము నాకు సంపూర్ణంగా ఉంది అని అంటున్నారు. నేను చక్కగా ఆనందంగా నిన్ను ఉపాసించాలి అని అంటే ముందు నాకు శారీరక ఆరోగ్యం కావాలి, కాబట్టి అది ఇవ్వవయ్యా అంటున్నారనమాట. కల్యతాం మమ కురుష్వ తావతిం కల్యతే భవదుపాసనం యయా. కల్యతే, ఎప్పటి వరకైతే నాకు ఈ శారీరక ఆరోగ్యం ఉంటుందో అప్పుడు కదయ్యా నిన్ను ఉపాసన చేయగలుగుతాను. భవదుపాసనం యయా, నిన్ను ఉపాసించగలను. కాబట్టి వెంటనే మమ కురుష్వ, నాకు కల్యతాం ఆరోగ్యాన్ని, చక్కటి శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థిస్తున్నారన్నమాట. అప్పుడు చక్కగా నేను ఆనందంగా నిన్ను ఉపాసించి నేను ఆనందపడి నీ అనుగ్రహాన్ని నేను పొందగలుగుతాను అనే విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది సుమా అంటున్నారన్నమాట. స్పష్టమష్టవిధ యోగచర్యయా, స్పష్టంగా చెప్పబడినటువంటి అష్టవిధములైనటువంటి యోగచర్యల్ని అనుసరించి పుష్టియాసు తవ తుష్టిమాప్నుయాం, నేను ఆనందంతో చక్కగా నిన్ను ఉపాసించి నీ యొక్క అనుగ్రహాన్ని నేను పొందగలుగుతాను. బ్రహ్మచర్య దృఢతాధిభిర్యమై ఆప్లవాది నియమైస్య భావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరా. హే భగవన్, నిన్ను ఉపాసించడం కోసము అష్టవిధములైనటువంటి యోగాభ్యాసం మేము చేస్తాము అని అన్నాం కదా. అయితే అందులో బ్రహ్మచర్యము ఇత్యాది వీటిని యమముగా చెప్పబడుతుంది. అలాగే ఆప్లవము అంటే శారీరక శుచి అన్నమాట, స్నానం చేయటం, మునగటం ఇత్యాదివి పాటిస్తూ నిన్ను ఉపాసించడం కోసము చక్కగా ఒక ఆసనాన్ని ఏర్పరచుకొని, పద్మాసనము లేదా సుఖాసనాన్ని ఏర్పరచుకొని నిన్ను ధ్యానిస్తాము స్వామి అని చెప్తున్నారన్నమాట. కుర్మహే దృఢమమి, దృఢంగా చక్కగా కూర్చొని ఒక ఆసనాన్ని ఏర్పరచుకొని ఒక సుఖాసనంలో కానీ లేదా పంకజాద్యమపి పద్మాసనంలో కానీ కూర్చొని నిన్ను ఉపాసన చేస్తాము అంటున్నారనమాట. భవత్పరా, భగవంతుని పరమైనటువంటి మనసుతో నిన్ను ధ్యానిస్తాము స్వామి. యమం గురించి చెప్పారు, నియమం గురించి చెప్పారు, ఇక్కడ ప్రాణాయామం గురించి చెప్తున్నారనమాట. తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మల ఇంద్రియాణి విషయాదధాపహృత్
త్యాస్మహే భవదుపాసనోన్ముఖ. భగవంతుడా, హే భగవన్, నీ ఉపాసన చేయడం కోసం మేము ఉన్ముఖులము ఈ విధంగా అవుతాము అని చెప్తున్నారనమాట. ఎలా? తారమంతరను చింత్య సంతతం, తారం అనుచింత్య సంతతం, ఎప్పుడు కూడా అంతరహ లోపల, మన లోపల తారక మంత్రాన్ని, ఏమిటి తారక మంత్రము? రామనామము, లేదా తారక మంత్రమైనటువంటిది ప్రణవనాదం. ఆ ప్రణవనాదాన్ని లోపల చక్కగా స్మరిస్తూ, అనుచింత్య ఎప్పుడు కూడా స్మరిస్తూ, నిరంతరం కూడా అది కూడా సంతతం ఎప్పుడు స్మరిస్తూ, ప్రాణవాయుమభియమ్య, ప్రాణవాయువుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని క్రమపద్ధతిగా లోపలికి తీసుకుంటూ వదిలేస్తూ ఇలా ప్రాణాయామాన్ని చేస్తూ సంతతం కూడా లోపల ఆ ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని అనుసంధానం చేసుకుంటూ నిర్మలులమవుతాము, అంటే చక్కగా పరిశుద్ధులమవుతాము. ఎటువంటి కల్మషములు లేకుండా నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి ఇంద్రియాణి విషయాధదాపహృత్, అపహృత్ విషయాధద, విషయాలని కాస్త కంట్రోల్డ్గా అనమాట. అంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని నియంత్రించి మనస్సుని ఒక చోట కేంద్రీకరింపబడటం కోసం అనమాట ఈ ప్రాణాయామం అన్నీ కూడా. యమ నియమ ప్రత్యాహారాన్ని కానీ లేదా ప్రాణాయామాన్ని కానీ ఇవన్నీ కూడా మనం చేసేది ఎందుకు అంటే ఇంద్రియ నియంత్రణ కోసము, అట్లాగే మనస్సుని ఒక చోట నిలకడగా కూర్చోబెట్టుకోవడం కోసం. ఇది మనం చేస్తూ ఉంటే ఉన్ముఖలం అవుతామట, అంటే భగవంతుడిని ఉపాసన చేయడం కోసం మనం సిద్ధపడతామన్నమాట. అలా చేస్తామయ్యా అంటు. అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణా ముహుర్ముహు తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రి చింతకాః. హే భగవన్, నిన్ను స్మరించాలి అనంటే నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మేము స్పష్టంగా స్థిరీకరించుకోలేకపోతాము మనసులో. ఆ స్ఫుటే వపుహు, స్ఫుటంగా ప్రత్యేకించి చక్కగా దివ్యమంగళ స్వరూపాన్ని చక్కటి నయనములతోటి, తర్వాత తిరుమేనుతోటి, తిరుముఖముతోటి, తిరుముఖ మండలంతో స్పష్టంగా మనం చూడాలి అంటే అది కష్టమట. దాన్ని ప్రయత్నతో ధారయేమ, ప్రయత్నం చేసి ధారణ చేసి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనం బయట చూస్తూ ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని మనకి ఎట్లా అయితే 2వ దశకంలో చెప్పారో, సూర్యస్పర్ధి కిరీట మూర్ధ తిలక ప్రోద్భాసి ఫాలాంతరం అని ఒక్కొక్క అవయవ భేదాన్ని కూడా మనం చక్కగా స్ఫుటంగా స్మరణ చేస్తూ ధారణ చేస్తూ ఉన్నప్పుడు చక్కగా మనం దాన్ని ముహుర్ముహు తిరిగి అట్లాగే భావన చేస్తూ ధారణ చేస్తూ ఉన్నప్పుడు తేన భక్తి రసమంతరార్ద్రత, భగవంతుని యొక్క భక్తి అనేది మనసులో చక్కటి భావనని పొందింపజేసి అట్లాగే ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఉద్వహేమ భవదంఘ్రి చింతకాః, భగవంతుని యొక్క పాదపద్మముల యందు రసాస్వాదనని కలిగిస్తుంది. ఆ దివ్యమంగళ స్వరూపం మన మనసులో స్థిరీకరింపగలుగుతాము. ఇట్లా ధారణ చేసి మరలా స్మరిస్తూ ఉంటే మేము దాన్ని నిలుపుకోగలుగుతాము స్వామి. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతా త్వదాశ్రయాః. భగవంతుణ్ణి ఆ తిరుమేనుని ఒక్కొక్క అవయవాన్ని కూడా విస్ఫుటావయవ భేద సుందరం, సుందరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి స్వామి యొక్క తిరుమేనులో ఒక్కొక్క అవయవాన్ని ధారణ చేస్తూ ఉన్నప్పుడు తిరుమేను అంతా కూడా మనము స్థిరీకరించుకోగలుగుతామట. అప్పుడు మనకి ఏ శ్రమ లేకుండా దాన్ని ధ్యానించుకోగలుగుతామని చెప్తున్నారనమాట. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్, సుచిరకాలము దాన్ని ధారణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అశ్రమం మనసి, మనసులో చక్కగా ఆ దివ్యమంగళ స్వరూపము స్థిరీకరింపబడుతుంది కదండి. అప్పుడు ఏ శ్రమ లేకుండా దాన్ని ధ్యానించుకోగలుగుతామట. ధ్యాన యోగ నిరతా స్వదాశ్రయాః, అప్పుడు స్వామి పాద పంకజములను చక్కగా మనస్ఫూర్తిగా మనం ధారణ చేస్తాము, ధ్యాన చేయగలుగుతాము. ధ్యాయతాం సకల మూర్తిమీదృశిం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం సాంద్రమోదర స్వరూపమాంతరం బ్రహ్మరూపమయితేవ భాసతే. హే భగవన్, నిన్ను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ధ్యాయతాం సకల మూర్తిమీదృశిం, సకల మూర్తిం ఈదృశిం,
భగవంతుణ్ణి సకల రూపంగా, నిర్గుణము సకలము రెండు స్వరూపాలు కదా భగవంతుడివి. సకల అంటే మన కోసమై అవతరించినటువంటి అవతారాల్లో ఒక స్వరూపంగా దిగి వచ్చినటువంటి స్వరూపం. అలా సకల రూపంలో నిన్ను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉన్మిషన్ మధుర తాహృతాత్మనాం, ఉన్మిషన్ మధురమైనటువంటిది ఆ దివ్యమంగళ స్వరూపము మనస్సుని హరింపజేసేటటువంటి దివ్య సౌందర్యం కలిగినది. కాబట్టి అలా మా మనస్సుల్ని హరింపజేసి నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మధురాతి మధురమైనటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు సాంద్రమోదరస రూపం, సాంద్రమోదరసం, మోదం అంటే ఆనందం, ఆ ఆనందంతో కూడినటువంటిది, అది కూడా చిక్కనైనటువంటి ఆనందంతో కూడినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిర్గుణ స్వరూపంగా కూడా బ్రహ్మరూపమయి తేవ భాసతే, పరబ్రహ్మ స్వరూపంగా నిన్ను మేము ధ్యానించగలుగుతాము స్వామి. అంటే మొట్టమొదట మనకి కనిపించినటువంటి సకల రూపంలో ధ్యానించడము మొదలు పెడితే అలా ధ్యానించగా స్వామి యొక్క నిర్గుణ స్వరూపాన్ని కూడా మేము అవభాసతే పొందగలుగుతాము స్వామి, దాన్ని మేము ధ్యానించగలుగుతాము అని అంటున్నారన్నమాట. నిర్గుణ రూపము అనంటే ఏ రూపము లేదు అని కాదు, సకల రూపములు కూడా ఆయనవే అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మేము అలా ధ్యానించగలుగుతాము స్వామి అంటున్నారు. త్వత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితా పునరతః పరిచ్యుతా వారభేమహి చ ధారణాధికం. హే భగవన్, నిన్ను ధ్యానించాలి అనంటే తత్సమాస్వదన రూపిణీం స్థితిం, భగవంతుణ్ణి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చక్కగా ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక జ్యోతి స్వరూపంగా తిలకించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్థితిలో భగవంతుణ్ణి ధ్యానించాలంటే త్వత్సమాధిమయి విశ్వనాయక, ఆ సమాధి స్థితిలో చక్కగా ఒక జ్యోతి స్వరూపంగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ విశ్వనాయక, త్రిభువనాలకి నాయకుడు అయినటువంటి ఓ జగన్నాథ ఆశ్రిత పునరత, ఆ జ్యోతి స్వరూపాన్ని మనం ధ్యానం చేసి అట్లాగే కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళా తిరిగి పరుచ్యుత, కింద పడిపోతూ ఉంటారట. అంటే ఎక్కువసేపు ఆ పరబ్రహ్మానంద స్వరూపాన్ని అట్లా తిలకించలేక మళ్ళా కింద తిరిగి పడిపోతూ ఉంటారట. ఇలా మనం ఎవరైతే దర్శించగలుగుతారో వాళ్ళకి అష్టమహాసిద్ధులు ప్రాప్తిస్తాయి అంటూ ఉంటారు. అవి పొందడమే చాలా గొప్పట. ఆ పొందిన తర్వాత ఆ పరబ్రహ్మ స్వరూపంలో అట్లాగే నిమగ్నమై ఎక్కువసేపు ఉండగలగడం అనేది చాలా చాలా కష్టమట. ఒకవేళ మేము కిందకి పడిపోయినప్పటికీ కూడా ఓ విశ్వనాయక ధారణాధికం వారభేమహి చ ధారణాధికం, మళ్ళా తిరిగి ధారణ చేసి మళ్ళా ధ్యానిస్తూ ఉంటాము స్వామి నిన్ను అంటున్నారు. ఇత్తమభ్యసన నిర్భరోల్లస త్వత్పరాత్మసుఖ కల్పితోత్సవ ముక్త భక్త కుల మౌలితాం గత సంచరేమ సుఖ నారదాదివత్. ఇత్థం, ఈ విధంగా అభ్యసన నిర్భరోల్లసత్, నిర్భరోల్లసత్ అధికమైనటువంటి ఉత్సాహంతో భగవంతుణ్ణి సేవించుకుంటూ ధ్యానించుకుంటూ త్వత్పరాత్మ సుఖ, సుఖం అంటే ఆనందరసంతో కూడినటువంటిది, అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మేము ఆనందంతో కూడి చక్కగా ధ్యానించుకుంటూ కల్పితోత్సవ, కల్పించబడినటువంటి ఒక పండగ లాంటి ఆ దివ్యానుభూతిని మేము పొందలేమా స్వామి? ఏ విధంగా అయితే ముక్త భక్త జన, ముక్తులైనటువంటి వాళ్ళు, బంధాన్ని నుంచి విడిపడినటువంటి వాళ్ళు ఎవరెవరు? ఒక సుఖ మహర్షి, ఒక నారద మహర్షి, అట్లా మౌలితాంగత, వాళ్ళలో నీ యొక్క భక్తులలో శ్రేష్ఠులమే మేము. అట్లాగా ముని శ్రేష్ఠులు ఎట్లా అయితే బంధ విముక్తులయ్యి సంచరిస్తూ ఉన్నారో అట్లా మేము కూడా సంచరించగలము. గతాహ సంచరేమ సుఖ నారదాదివత్, మేము కూడా అట్లా మహర్షుల వలె సంచరించగలము స్వామి. అలా సంచరించలేమా? త్వత్సమాధి విజయేతు యః పునః మంక్షుమోక్షరసిక క్రమేణ వా యోగవస్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్య చ సుషుమ్నయాశనైః. భగవంతుడంటే ఎవరండి? జన్మమే లేనటువంటి అజుడు. ఆ అజుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆయన్ని మనం ఆరాధన చేసి ఆయన యొక్క కళ్యాణ గుణములని ఆరాధిస్తూ మనం కూడా అంటే యోగాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఆచరిస్తూ ఆ పరమాత్మ యొక్క పరబ్రహ్మ
సమాధిలో నిమగ్నమైపోయి ఉంటారో అట్లా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని చేరుకున్నటువంటి వారు ఇంకా మోక్ష తత్పరులు అవుతారు అని చెప్తున్నారనమాట ఇక్కడ. త్వత్సమాధి విజయేతు యః పునః మోక్షరసిక క్రమేణ మోక్ష తత్పరులు అవుతాము స్వామి యోగాభ్యాసం చేసి అని అంటున్నారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధుల ద్వారా సమాధి స్థితిలోకి చేరుకున్నటువంటి వారు ఇంకా మోక్ష తత్పరులు అవుతారు. ఏ విధంగా అయితే మన లోపల ఇప్పుడు బాహ్యంగా శ్వాసని లోపలికి తీసుకుంటూ ఉన్నాం, ఆ లోపలికి వెళ్ళినటువంటి వాయువు ప్రాణవాయువుగా మారుతుంది. ఆ ప్రాణవాయువు మనలో ఉన్నటువంటి షట్చక్రాలు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రము, చివరికి శిరస్సు మీద సహస్రారము ఉంటుంది. ఈ షట్చక్రాల్ని ఆశ్రయించి ఉన్నటువంటి అనిలము అంటే ఆ ప్రాణవాయువుని చక్కగా బంధించి ఒక క్రమ పద్ధతిలో సుషుమ్నయాసనై అంటున్నారు. సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేయగలుగుతాము, తద్వారా మోక్షతత్పరులమవుతాము స్వామి అని అంటున్నారనమాట. యోగవశ్యమనిలం, ఆ యోగాభ్యాసం ద్వారా అనిలము అంటే వాయువుని షడాశ్రయై షట్చక్రాల్ని ఆశ్రయించి ఉన్నటువంటి ప్రాణవాయువుని ఉన్నయత్యజ ఊర్ధ్వముఖంగా సుషుమ్నయాశనై మెల్లమెల్లగా సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వముఖంగా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణింపజేయగలుగుతాం స్వామి. లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిగ్రాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధత సాధమేవ కరణైర్నిరీయతే. భగవంతుడిని యోగాభ్యాసం ద్వారా యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి స్థితికి చేరుకున్నటువంటి భక్తులు రెండు రకాలుగా ఉంటారండి. సమాధి స్థితిలో ఉన్నటువంటి వారు, సమాధి స్థితికి చేరుకున్నటువంటి వారు ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కొంతమంది సూక్ష్మ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారట. ఊర్ధ్వలోకాల్ని చూడాలనేటటువంటి కోరికతోటి కొంతమంది సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేస్తారట. స్థూలము, సూక్ష్మము, కారణము అని 3 శరీరాలు మనకి. స్థూలం అంటే ఈ కనిపించేటటువంటి బయటికి కనిపించే శరీరాన్ని దీన్ని స్థూల శరీరం అంటారు. సూక్ష్మంగా మనకి మనసు కనపడదు కదా, బుద్ధి కనపడదు కదా, ఇట్లా బుద్ధితోటి తర్వాత చిత్తముతోటి మనస్సులో ఉండేటటువంటి ఒక భాగమే చిత్తము. మనము ఆలోచించేటటువంటి ఆలోచన విధానం, మనం అనుభవించినటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చిత్తంలో భద్రపరచబడి ఉంటాయి. అలా మనకి కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి దేహం ఏదైతే ఉందో దాన్ని లింగదేహము అని అంటారు. ఆ సూక్ష్మ శరీరంతో సహా బయటికి వస్తారట లోకాల్ని చూడాలనేటటువంటి కుతూహలంతో. మాత్రము లీయతే త్వయి పరే నిరాగ్రహః, లింగ దేహాన్ని కూడా త్యజించి పరమాత్మలో లీనమైపోతారట. ఆ పరబ్రహ్మతత్వంలో పరమానంద స్థితిలో లీనమైపోతారట. కొంతమంది మాత్రం ఊర్ధ్వలోకాల్ని చూడాలనేటటువంటి కుతూహలంతో లింగదేహంతో సహా బయటికి వచ్చేస్తారు. మూర్ధ్నత సార్థమేవ కరణైర్నిరీయతే. మూర్ధ్నత అంటే ఈ శిరస్సు మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా లింగదేహంతో సహా బయటికి వస్తారని చెప్తున్నారు. అగ్నివాసరవల రక్షపక్షగై ఉత్తరాయణ చుషాచ దైవతై ప్రాపితో రవి పదం భవత్పరో మోదవాన్ ధ్రువ పదాంతమీయతే. ఈ జీవుడు శరీరాన్ని త్యజించిన తరువాత జీవుడు ప్రయాణించేటటువంటి మార్గాల్ని అర్చరాది మార్గములు అని అంటారు. అంటే అగ్నితోటి, ఇప్పుడు ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దహనం చేస్తారు కదా, ఆ అగ్నిదేవతతోటి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత దినమును చూస్తారు, తర్వాత వారాన్ని చూస్తారు, నక్షత్రాన్ని చూస్తారు, అది ఉత్తరాయణమా దక్షిణాయనమా అని ఇన్ని రకాలుగా చూస్తూ ఉంటారనమాట. దేనికోసం అంటే జీవుడు ప్రయాణించేటటువంటి మార్గాన్ని తెలుసుకోవడం కోసము. దానికి సహకరించేది ఎవరు? అగ్నిదేవుడు. అందుకని అగ్ని వాసర రోజు దేవతను అంటే దినదేవత, అలరక్ష పక్షగై పక్షదేవత, కృష్ణపక్షము శుక్లపక్షము అని అంటాం కదా, శుక్లపక్ష దేవత్యత. అలాగే ఉత్తరాయణ జుషాచ దైవత, ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము అని కాలాలు 2. ఉత్తరాయణ దేవతల యొక్క సహకారంతో ప్రాప్తితో రవిపదాన్ని సూర్యమండలాన్ని సూర్యలోకాన్ని చేరుకుంటారట. అప్పుడు భగవంతుడా నీ యొక్క దయ వల్ల నిన్నే తలుచుకుంటూ భవత్పరోమోదవాన్ భగవంతుడిని స్మరించుకుంటూ ధ్రువపదాంతమీయతే ధ్రువపదాన్ని చేరుకుంటారు.
ఆస్థితోధమహరాలయే యథా శేషవక్త్రదహనోష్మణార్త్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేదసః పదమతః పురైవ వా. అక్కడ ధ్రువలోకాన్ని చేరుకున్నప్పటికీ కూడా మళ్ళా వికల్పాలు ఏర్పడుతూ ఉంటాయట. అక్కడి నుంచి కూడా మళ్ళా క్రిందకి పడిపోవచ్చు, లేదంటే అక్కడి నుంచి మనం ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే బ్రహ్మలోకాన్ని చేరుకోవాలి అని అంటే శేషుని యొక్క శేషవక్త్రదహనోష్మణార్త్యతే, శేషవక్త్రం నుంచి అంటే ఆదిశేషుడి ముఖం ద్వారా వస్తున్నటువంటి అగ్నిజ్వాలల్లో ఆ జీవుడు దహింపబడుతూ ఉంటాడట. ఒకవేళ అలా కాకూడదు అని అంటే భగవంతుడిని ఆశ్రయించి కూడా చక్కగా బ్రహ్మలోకాన్ని చేరుకోవచ్చు. లేదంటే అక్కడ జీవుడు ఆ శేషుడి నుంచి వచ్చేటటువంటి ఉష్మతాపాన్ని తట్టుకొని బాధలకి ఓర్చుకొని బ్రహ్మలోకాన్ని చేరుకోవచ్చు అంటున్నారు. ఆస్థితోధ అథ ఆస్థిత, ఆ తర్వాత ఈ జీవుడు చేరుకుంటారట. ఎక్కడి నుంచి? ధ్రువలోకాన్ని చేరుకున్నప్పుడు అక్కడి నుంచి మహర్లోకానికి చేరుకుంటారట. అంటే మహర్షులు ఉండేటటువంటి లోకానికి. మహరాలయే యథా, భృగు మహర్షి మొదలైనటువంటి వారు ఉండేటటువంటి మహర్షులు, అది కూడా బ్రహ్మకల్పమే కదా. ఆ బ్రహ్మకల్పంలోకి అడుగు పెడతారన్నమాట, మహరాలయంలోకి అడుగు పెడతారు. అక్కడి నుంచి శేషవక్త్రదహనోష్మణార్త్యతే, శేషవక్త్రం ఆదిశేషుని యొక్క వేగి పడగల నుంచి వస్తున్నటువంటి ఆ ఉష్మ జ్వాలలకి తట్టుకోలేక బాధపడతారట. లేదంటే బాధపడకుండా కూడా భగవంతుడిని ఆశ్రయించి ఈయతే చేరుకుంటారు. భవదుపాశ్రయస్తదా, భగవంతుడా నిన్ను ఉపాసించి నిన్ను ధ్యానించి వేదసః పదమతః బ్రహ్మలోకానికి చేరుకుంటారట. మహర్లోకం నుంచి బ్రహ్మలోకానికి. పదమతః పురైవ వా, భగవంతుణ్ణి సేవించడం ద్వారా ఆదిశేషుని యొక్క తాపపు జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాధించవు ఆ భక్తుణ్ణి అంటు. తత్ర వా తవ పదేధవా వసన్ ప్రాకృత ప్రళయ ఈతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవివిధ్య జగదండమోజసా. తత్ర వా, అక్కడ ఆ బ్రహ్మగారి లోకంలో, లేదా తవ పదేధవా, మనకి బ్రహ్మలోకము, తర్వాత వైకుంఠము, తర్వాత కైలాసము అని 3 లోకాలు. ఈ 3 లోకాలను దాటిన తర్వాత పరమమైనటువంటి వైకుంఠధామం ఉంటుందిట. ఆ వైకుంఠధామాన్ని చేరుకోవాలి అని అంటే ఇక్కడ బ్రహ్మగారి లోకం నుంచే తత్ర వా తవ పదేదవా, ఇక్కడ ఈ బ్రహ్మగారి లోకం నుంచే, లేదా తవ పదేదవా. వైకుంఠము అంటే విష్ణువుది కదా, ఆ విష్ణు భగవానుడే నారాయణుడు. ఆ నారాయణుడిని చేరుకోవాలి అని అంటే విష్ణులోకం నుంచి కూడా వైకుంఠం నుంచి కూడా చేరుకోవచ్చుట. అథవా వసన్, అక్కడ ఉండి ఆ పరమాత్మలో లీనమైపోవచ్చు. లేదంటే ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం, ప్రాకృత ప్రళయం వచ్చినప్పుడు అంటే మనకి 4 రకాలండి ప్రళయాలు. ఏమిటి? నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయము, ఆత్యంతిక ప్రళయము. ఈ నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయం అంటే బ్రహ్మగారికి పగలు రాత్రి ఏర్పడితేమో నైమిత్తిక ప్రళయం. ప్రాకృత ప్రళయం అంటే ఆ మొత్తము తన యొక్క జీవితకాలం కూడా అయిపోతుందన్నమాట. ఆ ప్రాకృత ప్రళయమందు భగవంతుడిలో లీనమవ్వచ్చట. లేదు అనంటే అతనికి ఉండేటటువంటి యోగశక్తి ద్వారా స్వేచ్ఛయా తన ఇష్టానుసారంగా ఖలు పురా విముచ్యతే, భగవంతుడిని చేరుకోవచ్చట. ఎట్లాగా? సంవివిధ్య జగదండమోజస, ఓజస తన యొక్క శక్తి చేత, ఎట్లా? తపోశక్తి చేత, యోగశక్తి చేత జగదండం అంటే ఈ జగత్ అనేటటువంటి అండాన్ని సంవిభిద్య చీల్చుకొని మరి భగవంతుణ్ణి చేరుకోవచ్చు. తస్య చక్షితి పయో మహోనిలత్ వ్యోమహత్ ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. హే విభో, ఏ ఆవరణలు లేనటువంటి అనావృతమైనటువంటి నీ పదముని చేరాలి అనంటే యోగీశ్వరుడైనటువంటి వాడు తన యొక్క ఇప్పుడు ఇదం శరీరం పాంచభౌతికం అని అంటారు. ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరము ఆయా ఆవరణలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ తత్వాలన్నిటినీ కూడా మిళితం చేస్తూ ఉంటారట. దీన్నే భూత శుద్ధి అని అంటారు. అలా చేస్తూ చేస్తూ వెళ్ళి ఏ ఆవరణలో లేనటువంటి పరమమైనటువంటి ధామాన్ని చేరుకుంటాడు అని అంటున్నారనమాట. ఏ ఆవరణలట? తస్యచ, ఆ యోగీశ్వరుడైనటువంటి వాడు క్షితి పయో మహోనిలత్,
క్షితి అంటే పృథ్వీ భూమి, అలాగే పయః అంటే జలములు. ఆయా ఆవరణలు దాటుతున్నప్పుడు ఆయా తత్వాలను అందులో మిళితం చేసేస్తూ ఉంటారట. మహః అంటే అగ్ని, అనిలః వాయువు, వ్యోమః ఆకాశము, మహత్ అంటే అహంకారము, ప్రకృతి మూల ప్రకృతి. ఇలాంటి సప్తకావరణలన్నీ కూడా దాటుకుంటూ ఆ పరమపదాన్ని చేరుకుంటారట. తత్తదాత్మకతయ, తత్తత్ ఆత్మకథయ, ఆయా ఆవరణలన్నీ దాటుతున్నప్పుడు ఈ తత్వాలన్నీ కూడా మిళితం చేసుకుంటూ వెళతారట. విషన్ దాటుతూ సుఖీ యాతితే, సుఖంగా నీ పదమైనటువంటి ఆ పరమమైనటువంటి ధామాన్ని, పదమనావృతం విభో, ఎటువంటి ఆవరణలు లేనటువంటి నీ యొక్క పరమమైన ధామాన్ని చేరుకుంటాడు స్వామి. అక్షరాదిగతి మీదృశిం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే, సచ్చిదాత్మక భవద్గుణోదయాన్ ఉచ్చరంతమనిలేస పాహిమాం. ఉచ్చరంత అనిలేస పాహిమాం, అనిలేస వాయుపురంలో నివాసం ఉంటున్నటువంటి పరిపాలించేటటువంటి ఓ గురువాయూరప్పనే శ్రీకృష్ణ పరమాత్మ. ఉచ్చరంత, నేను ఎప్పుడూ కూడా నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాను కదా స్వామి, కాబట్టి పాహిమాం, నన్ను రక్షించవయ్యా, అనుగ్రహించవయ్యా, కరుణించవయ్యా అంటున్నారు ఈ దశకంలో. అక్షరాదిగతిమి దృశిం, అక్షరాది మార్గములు అంటే ఈ జీవుడు ప్రయాణించేటటువంటి కాంతి మార్గముని అక్షరాది మార్గములు అంటారు. ఈ అక్షరాది మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ దశకంలో చెప్తున్నటువంటి విశేషం అంతా కూడా తెలుసుకున్నాం కదా. జీవుడు ప్రయాణించేటటువంటి ఆఖరి దశలో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల చేరుకునేటటువంటి మార్గాలు, లోకాలన్నీ కూడా దాటుతూ ఆ పరంధామాన్ని చేరుకోవచ్చు. ఇలా కాకుండా యోగీశ్వరులైనటువంటి వాళ్ళు, యోగం చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యోగ తపశ్శక్తి చేత వీటన్నిటినీ కూడా దాటుకుంటూ వెళతారు. ఇదంతా లేకుండా భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఆయనలోనే లీనమైపోయినటువంటి మనస్సుతోటి, భగవత్పరమైనటువంటి మనస్సుతోటి ఆ పరమమైన ధామాన్ని చేరుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ఈ అక్షరాది మార్గాల్ని, కాంతి మార్గాన్ని చేరుకొని వ్రజన్ విచ్యుతింన, ఇంకా అక్కడి నుంచి పడిపోవడం అనేది ఉండదట. చ్యుతి అంటే పడిపోవడం. నా విచ్యుతిం, పడిపోవడం అనేదే లేకుండా ఆ పరమమైనటువంటి ధామాన్ని చేరుకోగలుగుతారు. భజతే జగత్పతే, నిన్ను ఆరాధించి ఈ జగత్తుకి ఈసుడమైనటువంటి ఓ జగన్నాథ, ఓ పరమాత్మ, ఓ పరాత్పరుడా, సచ్చిదాత్మక, సత్ చిత్ ఆనంద స్వరూపము, సత్యము జ్ఞానము అనంతము అయినటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ధ్యానిస్తూ భవద్గుణోదయాన్, నీ యొక్క గుణ రసానుభవాన్ని స్వీకరిస్తూ ఆయన యొక్క నామామృతాన్ని సేవిస్తూ అలా ఉన్నటువంటి జీవుడు ఇంకా పడిపోవడం అనేది లేకుండా చక్కగా ఆ పరమమైనటువంటి ధామాన్ని చేరుకోగలుగుతాడు యోగీశ్వరుడైనటువంటి వాడు. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి చ్యుతము లేదు స్వామి. అటువంటి నేను కూడా నిన్ను ధ్యానిస్తున్నటువంటి వాడినే కదా, నీ నామ ఉచ్చారణ చేస్తున్నటువంటి వాడినే కదా, నీ గుణ కీర్తనను పాడుతున్నటువంటి వాడినే కదా, ఆ రసామృతాన్ని సేవించేటటువంటి నన్ను అనుగ్రహించవయ్యా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.